మరొకసారి మన ప్రియ ప్రభువుకి మహిమ కలుగును గాక. మిమ్మల్ని చూసి చాలా కాలం అయింది. అందరూ బాగున్నారా? కొందరు డల్గా ఉన్నట్టున్నారు. కీర్తన 16 అధ్యాయంలో ఆ మాట మనం ప్రభు సన్నిధిలో కూర్చున్నప్పుడల్లా గుర్తు చేసుకోవాలి. నీ సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం కలదు. కాబట్టి మనం ప్రభు ప్రజెన్స్లో ఉన్నాం. మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి కుటుంబాలతో ఈ యొక్క ఆరాధనకి ఆహ్వానిస్తున్నాను. మీరు ఆటో ఎక్కేది లేదు, బస్సు ఎక్కేది లేదు. మీ ఇంట్లోనే మీరందరూ కలిసి ప్రభుని మహిమపరచండి, ప్రభు యొక్క సన్నిధిని ఆనందించండి, ప్రభు చేసే కార్యాలని మీరు పొందుదురుగాక. ఈ సమయంలో మనం ఈ యొక్క ఆరాధనను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహోన్నతుడు మహాగణుడు అయిన మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ప్రతిదినము కూడా మాకు ఇమ్మానుయేలుగా ఉండి నడిపిస్తూ పోషిస్తూ ఇప్పుడున్న ఈ భయంకరమైన దినాల్లో ఈ కరోనా ప్రభావం నుండి కూడా మీ బిడ్డలను కాపాడుతూ వచ్చిన వారిని స్వస్థపరిచినందుకు, నాయన తండ్రి, ఇంకా అటువంటి పరిస్థితుల్లో ఉన్నవారిని ధైర్యపరుస్తున్నందుకు, స్వస్థపరుస్తున్నందుకు, ప్రభువా మీ యొక్క మహిమ కొరకు ప్రతి కార్యాన్ని జరిగిస్తున్నందుకు వందనాలు. ఈ పునరుత్థాన ఆరాధన ద్వారా నన్ను మమ్మలను మీరు దర్శించండి. మీ చిత్తము, మీ ఉద్దేశము, మీ యొక్క ఆత్మ కార్యమును జరిగించి మహిమ పొందమని ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అదే రీతిగా ప్రభుని ఆరాధిద్దాం. సెకండ్ టైం మాతో కలిసి ప్రభుని ఆరాధించండి. ప్రభుకి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనందరం కలిసి జీవిత కాలం అంతా కీర్తించదం అనే పాట పాడి దేవుని మహిమ పలుకుదాం. జీవిత కాలమంతా కీర్తించెదం,
ఇంతవరకు మనం ప్రభుని ఆరాధించాం. ఆరాధించడం కూడా ఆశీర్వాదం. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం, ఆత్మీయ సత్యాల్ని నేర్చుకోబోతున్నాం. దేవుని వాక్యం ద్వారా దేవుడు మనలను, మన పరిస్థితులను దర్శించునుగాక.
వాక్యం నిమిత్తము మనం స్మాల్ ప్రేయర్, నాతో పాటు మీరు కూడా ఏకీభవించండి, ప్రార్థించేద్దాం. మనం నాతో మా అందరితో మాట్లాడటానికి మా మధ్యలో ఆత్మరూపిగా వాక్యమై ఉన్న దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. మా పరిస్థితులన్నీ కూడా మీరు చూస్తున్నారు. ప్రతి దానికి పరిష్కారము నాయన తండ్రి మాకైతే మీ వాక్యం మాత్రమే. మీరు తప్ప మాకెవరున్నారు? మీరు మాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు తండ్రి. అటువంటి కృపను మాకు ఇచ్చారు. మీ మాటలను వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించి వారి విషయంలో నాయన తండ్రి మీకున్న ఆలోచనలు తండ్రి, వారి నిమిత్తం మీరు సిద్ధపరిచిన కార్యాలు, చెయ్యబోయే కార్యాలను బట్టి వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మీకు అప్పగిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఈ లైవ్లో, ఈ యూట్యూబ్లో, ఈ ఫేస్బుక్లో చూడటం కొన్ని నెలలుగా గడిచిపోతుంది. కానీ త్వరలో మనం అందరం కలిసి ప్రభుని ఆరాధించుదుము గాక. ఆమేన్ అందాం. ఆమేన్. ఆ రోజులు త్వరగా రాబోతున్నాయి. ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన ఒక వాక్య భాగాన్ని దేవుని వాక్యంలోంచి మనం నేర్చుకుందాం. దేవుడు నాకు ఇచ్చిన ఒక టైటిల్ ఏంటంటే, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. ఈరోజు మన జీవితంలో కూడా ఈ ఎక్స్పీరియన్స్, ఇటువంటి పరిస్థితులను ప్రతి ఒక్కరూ కూడా ఏదో రూపంలో, అనేక కారణాలు ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్కరి జీవితంలో కృంగిపోయే, నలిగిపోయే పరిస్థితులు తప్పకుండా మనం చూసాం. ఆల్రెడీ కొందరు చూస్తున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు మనకు నేర్పించే కొన్ని సత్యాలు, ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి క్వశ్చన్ మార్క్స్ అన్నమాట. ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు ఈ కరోనా వచ్చింది? ఎందుకు ఈ శోధన వచ్చింది? ఎందుకు ఈ ఆర్థిక సమస్యలు వచ్చినాయి? ఎందుకు ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి? ఎందుకు ఈ మెంటల్ టెన్షన్స్ వచ్చినాయి? ఎందుకు ఈ కలవరం? ఎందుకు ఈ దుఃఖం? వై అని చెప్పి మనం చాలాసార్లు కై అని చెప్పి మనం ఈ పరిస్థితిని బట్టి బాధపడి సందర్భాలు ఉన్నాయి, కృంగిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీనికి పరిష్కారం, ప్రతి దానికి కూడా సొల్యూషన్ దేవుని వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి ఈ పరిస్థితుల గుండా వెళ్ళిన వాళ్ళు ఎట్లా అందులో నుంచి బయటకు వచ్చారు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మనం కూడా మనకెదురయ్యే పరిస్థితుల్లో మనం కూడా అదే రీతిగా బయటికి రాగలం. నేను ఈ ఎగ్జాంపుల్ని నేను చాలాసార్లు చెప్పాను. కొత్త ప్రదేశంలో నీటిలో దిగాలంటే ఎవరికైనా భయమే. అది కొత్త ప్లేస్, అది నీటిలో నడిచి వెళ్ళాలి. అదొక కాలువ లాంటిది, అందులోంచి నడిచి వెళ్ళాలి. ఫస్ట్ టైం ఎవరైనా దిగాలంటే అది ఎంత లోతు ఉంటుంది, ఒక రకమైన భయం ఉంటుంది. ఇప్పుడు మన ముందు మనకన్నా పొట్టిగా ఉన్న వ్యక్తి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అనుకోండి, అందులో ఆ వ్యక్తి మునిగిపోలే. ఆ వ్యక్తికి చూసినట్లయితే మనకన్నా హైట్ తక్కువ ఉన్నా సరే నీళ్లు ఉన్నాయి కానీ లోతు లేదు, చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆల్రెడీ వాడు ఎన్నో సంవత్సరాల నుండి ఆ కాలువలో అట్లా ప్రయాణం చేస్తున్నాడు. ఎప్పుడైతే అది మనం చూస్తామో ఆటోమేటిక్ మన ధైర్యం వస్తుంది. ఎస్, నేను కూడా ఇందులో నడవగలను, నేను మునిగిపోను. ఇది ఎంత వాస్తవమో మన జీవితంలో కూడా మన ముందు ఉన్న వాళ్ళు
వారు ఎదుర్కొన్న సమస్యలు, శోధనలు, ఆ పరిస్థితుల్లో దేవుడు వారిని ఎట్లా విడిపించాడు, ఎట్లా సహాయం చేశాడు, ఎట్లా ఆదుకున్నాడు, ఎట్లా వారిని పైకి తీసుకొచ్చాడు, ఇవన్నీ కూడా మనం దేవుని గ్రంథంలో మనం చూస్తున్నాం. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా దేవుడు ఆ విషయాన్ని రాయించాడు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున, హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే 13వ అధ్యాయంలో మనం ఆ విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి వాళ్ళు మనకి మోడల్గా ఉన్నారు, మాదిరిగా ఉన్నారు. ఈరోజు మనం కూడా మనకున్న పరిస్థితుల్లో దేవుని వాక్యాన్ని బట్టి ముందుకు వెళ్దాం. ఒక వాక్య భాగాన్ని చదువుతున్నాను, వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇది. కీర్తనల గ్రంథం 42వ అధ్యాయము 5వ వచనం, కీర్తనల గ్రంథం 42వ అధ్యాయం 11వ వచనం, కీర్తనల గ్రంథం 43వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ కోరాహు అనే ఆయన కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. వారు ఎదుర్కొన్న పరిస్థితుల్లో ఆయన మాట్లాడిన కొన్ని విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం. కీర్తనల గ్రంథంలో 42వ అధ్యాయము నేను చదువుతున్నాను, మీ బైబిల్స్ కూడా ఓపెన్ చేసి చూడండి. 42 5వ వచనంలో ఇలా రాయబడింది, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. మరలా 42వ అధ్యాయము 11వ వచనం, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. మరలా 43వ అధ్యాయము మరలా 5వ వచనం, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. 3 times రిపీటెడ్గా ఆ మాటలు ఆయన మాట్లాడటానికి గల ఉద్దేశం అంటే ఎంత సివియర్గా ఉందో మనం అది 3 times మాట్లాడటం ద్వారా మనకు అర్థమవుతుంది. నా ప్రాణమా, ఈరోజు చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే మనిషిలో ప్రాణమే. ప్రాణం లేనప్పుడు శరీరం నిష్ప్రయోజనం అని యాకోబు రాసిన పత్రికలో రాయబడింది. ఈరోజు ఈ ప్రాణాన్ని కాపాడుకోవడానికి, ఈ ప్రాణాన్ని మనం పొందుకోలేదు, దేవుడు మనకి ఇచ్చాడు. దీన్ని కాపాడుకోవడానికి ఈరోజు ప్రతిరోజు కూడా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఈరోజు పేదవాడైనా ధనవంతుడైనా ప్రాణ భయంతో, ఒక మాటలో చెప్పాలంటే మనిషి దేనికి భయపడకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కడు కూడా మరణానికి ఈ ప్రాణ భయం అన్నది ప్రతి ఒక్కరిలో ఉంది. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఎలా ఉంటుంది, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయను అని అర్థం. జీవితకాలం అంతా కూడా ప్రాణ భయం, మరణ భయం. కాబట్టి నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నా. ఇక్కడ ఈ 3 రెఫరెన్సెస్లో మనం చూస్తే 2 విషయాలు మనకి ప్రశ్నించినట్లుగా కనపడుతున్నాయి. 2 క్వశ్చన్స్ ఉన్నాయి, అందులో 2 ఆన్సర్స్ కూడా ఉన్నాయి. బైబిల్లో మనం చూస్తే దేవుడు మాట్లాడిన విషయాలు ఆయన ప్రశ్నిస్తాడు, ఆన్సర్ కూడా ఆయనే ఇస్తాడు. ఇప్పుడు ప్రశ్న నుండి ఆన్సర్ లేకపోతే ఎగ్జామ్ రాసేవాడికి తెలుస్తుంది ఆ పెయిన్ ఎలా ఉంటుంది. ఒకవేళ ఎగ్జామ్ పేపర్ చేతిలో ఉంది, ప్రతి ప్రశ్నకి ఆన్సర్ ఉందనుకోండి, వాడి ముఖం వెలిగిపోతుంది. ఈరోజు ఎన్ని క్వశ్చన్లు ఉన్నా సరే అన్నిటికీ ఆన్సర్స్ ఉంటే నో ప్రాబ్లం. దేవుడు
ప్రతి దానికి కూడా ఆయన దగ్గర ఆన్సర్ ఉంది. కాబట్టి మొదటి 2 మాటలు మనం చూస్తే, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. 2 క్వశ్చన్ మార్క్స్. నేను ఇక్కడ ఇది చదువుతున్నప్పుడు అసలు ఎప్పుడు కృంగిపోతాం, ఎప్పుడు తొందరపడతాం, తొందరపడేది ఎప్పుడు, కృంగిపోయేది ఎప్పుడు అన్నది మనం చూస్తే, ఈ కోరాహు అని ఆయన నిజంగా వాళ్ళు పూర్వీకుల దగ్గరికి వెళ్ళినప్పుడు జరిగిన పరిస్థితులన్నీ కూడా వాళ్ళ ఫ్యామిలీలో, నేను అనుకుంటాను ఈ భూమి మీద ఏ కుటుంబంలో జరగని ఇన్సిడెంట్, ఒక భయంకరమైన సంఘటన కోరాహు ఫ్యామిలీలో జరిగింది. మీరు తర్వాత సంఖ్యాకాండం 16వ అధ్యాయం చదవండి. వాళ్ళు ఏం చేశారంటే దేవునికి, అదే రీతిగా దైవజనునికి వ్యతిరేకంగా వాళ్ళు నిలబడ్డారు. మనుషులకు వ్యతిరేకంగా ఉంటే వేరే సంగతి, కానీ దేవునికి వ్యతిరేకంగా నిలబడినప్పుడు బైబిల్లో మనం చూస్తాం. ఆ రోజు మోషే ఇశ్రాయేలీయులందరి సమక్షంలో ఆయన ఇలా చెప్పాడు, మనుషులందరూ చనిపోయినట్లుగా వీరు చనిపోయినట్లయితే అది నేను అలా అనట్లేదు, వారు బ్రతికుండగా వారు పాతాళానికి వెళ్ళిపోవాలని చెప్పాడు. బ్రతికుండగా పరదేశికి వెళ్ళిన వాళ్ళు ఓల్డ్ టెస్టిమెంట్లో మనం చూస్తే హానోకు ఒక ఆయన ఉన్నాడు, ఏలియా ఒక ఆయన ఉన్నాడు. బ్రతికుండగా పాతాళానికి వెళ్ళిపోయింది ఓన్లీ 1 ఫ్యామిలీ. మొత్తం ఈ కోరాహు సంబంధులందరూ కూడా వాళ్ళు చూసినట్లయితే భూమి వారున్న ప్లేస్లో అలా విడిపోయిందట. వాళ్ళందరూ పడిపోయారు, మరలా అది యాజ్ ఇట్ ఈజ్ అయిపోయింది. ఇశ్రాయేలీలేమో ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు ఎర్ర సముద్రం విడిపోయింది. ఇశ్రాయేలీలు అదొక విధంగా చెప్పాలంటే వాళ్ళ జీవితంలో దేవుని గొప్ప అద్భుతాన్ని వారు చూశారు. అది విడిపోవడం ద్వారా, ఎర్ర సముద్రం విడిపోవడం ద్వారా దేవుని అద్భుతాన్ని, దేవుని యొక్క శక్తిని వారు చూశారు. ఇక్కడ భూమి విడిపోవడం ద్వారా దేవుని ఉగ్రతను చూశారు. ఇక్కడ ఈ విషయాలన్నీ కూడా కోరాహు ఆ కుమారులు, ఆ టైంలో మోషే వెంటనే ఆ మాట చెప్పలేదు, కానీ ఎవరైతే అక్కడ నుండి కోరాహు సంబంధాల దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోతారో మీరందరూ సేఫ్గా ఉంటారు, ఎవరైతే అక్కడ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇలా జరుగుతుందని చెప్పి ఆయన ఒక విధంగా చెప్పినట్టు గ్రేస్ ఇచ్చాడు వాళ్ళకి. ఆ టైంలో కోరాహుకు సంబంధించిన కొంతమంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్కి భయపడలేదు, కానీ దేవునికి భయపడ్డారు. మన ఆయనతో ఉంటాం, చచ్చినా మన ఆయనతో ఉంటాం, ఇట్లాంటి పిచ్చి మైండ్ లేదు వాళ్ళకి. మన ఆయన, మా వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డారు. కాబట్టి వాళ్ళ యొక్క పాపంలో, దేవుని ఉగ్రతలో మేము గురి కాకూడదు, అందులో మేము ఉండకూడదు అని చెప్పి కొందరు బయటకు వచ్చేసారు. అందులోంచి బయటకు వచ్చిన వాళ్ళలో మనం చదివిన వాక్య భాగంలో మనం చూస్తున్నాం. కీర్తన 42, 43లో ఇక్కడ ఆ సంతతికి సంబంధించిన వారు చెప్తున్న మాట ఇది. వారి జీవితంలో కృంగిపోయిన పరిస్థితి, తొందర అలా ఎప్పుడు వస్తుంది? ఇది మనం ఆలోచించినట్లయితే కొన్ని విషయాలు దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు విశ్వాసం రావటం చాలా ఈజీ. మీరు నిర్గమకాండంలోకి వెళ్ళినప్పుడు నిర్గమకాండంలో 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 30వ వచనంలో, నిర్గమకాండం 4వ అధ్యాయము 30వ వచనంలో మోషే వెళ్ళి ఇశ్రాయేల్ అందరితో చెప్పాడు, దేవుడు నన్ను పంపించాడు, మిమ్మల్ని అందరినీ కూడా ఈ ఐగుప్తులో నుండి కానాకి తీసుకువెళ్ళడానికి నన్ను దేవుడు మీ మధ్యకి నడిపించాడు, దేవుడు మనల్ని విడిపించబోతున్నాడు. దేవుడు మాట్లాడిన విషయాలన్నీ వారితో చెప్పినప్పుడు వాళ్ళు నమ్మారట. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వాళ్ళ విశ్వాసం కలిగింది. దేవుడు మా కన్నీటిని చూశాడు, మా కష్టాలను చూశాడు, మమ్మల్ని విడిపించబోతున్నాడు అని చెప్పి నమ్మి విశ్వసించి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. అది 4th చాప్టర్లో. తర్వాత 6th చాప్టర్లో వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, నేను చదువుతున్నాను నిర్గమకాండం చాప్టర్
6లో 9వ వచనం. మోషే ఇశ్రాయేలుతో ఇలాగూ చెప్పాను, అయితే వారు మనోవ్యాకులమును బట్టి కఠిన దాసత్వమును బట్టి మోషే మాట విననైరి. ఇక్కడ 4వ అధ్యాయంలో వాళ్ళు చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు. జస్ట్ ఒక అధ్యాయం మిస్ అయింది మధ్యలో. 6వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఏమైందంటే మనోవ్యాకులం అంటే ఒక మాటలో చెప్పాలంటే కృంగిపోయిన దానికి ఇది ఒక స్పెషల్ వర్డ్ అనమాట. వాళ్ళకి లోపల మనోవేదన, కొన్ని వేదనలు బయటకు వస్తాయి, కొన్ని వేదనలు బయటికి రావు కానీ లోపలే ఉంటాయి. అది చాలా డేంజర్. అది లోపల మదన అనమాట, మనోవేదన గురయ్యారు. ఎందుకంటే మోషే చెప్పిన తర్వాత వెంటనే అలా జరగలే. మోషే చెప్పిన అనుకుందాం, మోషే వచ్చి సండే చెప్పాడు, మండే బయటికి రాలేదు వాళ్ళు. ఎప్పుడైతే ఆ మాట విన్నారో తర్వాత మనం గమనించినట్లయితే వారి జీవితంలో వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. మీకు ఒక ప్రాఫెసీ చెప్తున్నాను, మన లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయని ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ ఏం కాదు. మన లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయని ప్రామిసెస్ వస్తాయి, బ్లెస్సింగ్స్ వస్తాయి, అవి మనల్ని ఎక్కడికో తీసుకువెళ్తాయి. రెండు కూడా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్. నువ్వు ఊహించేవి కాదు. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు ఊహించేవి చేస్తే దేవుడు ఎందుకైతాడు ఆయన? ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము మనం 21లో మనం చూస్తాం, 2021లో అక్కడ నుంచి మనం చూస్తే మనం అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా ఆయన చేసేవాడు. కాబట్టి ఇక్కడ మీ జీవితంలో విశ్వాసం 4వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఈ 6వ అధ్యాయంలో వ్యాకులము ఎందుకు వచ్చిందంటే నేను అంటాను లేక్ ఆఫ్ ఫెయిత్ కాదు, లేక్ ఆఫ్ హోప్. విశ్వాసం లేకపోవడం వల్ల కాదు, నిరీక్షణ లేకపోవడం వల్ల. వారి జీవితంలో నిరీక్షణ అన్నది వారి జీవితంలో లేదు. కాబట్టి వారి జీవితంలో మనం గమనించినట్లయితే కృంగిపోయారు. వాళ్ళకి ఆ శోధన రాగానే, వారి జీవితంలో ఆ ప్రతికూల పరిస్థితులు రాగానే వారు కృంగిపోయారు. అవన్నీ రావడానికి కూడా ఒక రీజన్ ఉంది. మనం ఈ నిర్గమకాండాన్ని పరిశీలిస్తే 2 విషయాలు ఇక్కడ మనం నేర్చుకోవాలి. దేవుని ఉద్దేశం ఏంటంటే ఇశ్రాయేలు విషయంలో ఫస్ట్ అన్యజనుల నుంచి వారిని విడిపించాలి, రెండవదిగా అవిశ్వాసం నుంచి కూడా విడిపించాలి. వాళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళు అన్యజనులు అని దేవుడు ఎందుకు వాళ్ళు అన్నాడంటే, అన్ని అద్భుతాలు చేసిన 10 అద్భుతాలు చేసిన, ఇంక్లూడింగ్ ఆ పాము, ఆ కర్ర పాముగా మారటం, దాంతో కలిపితే 11 మిరకల్స్ జరిగినాయి. అన్ని మిరకల్స్ జరిగిన మీరు ఆశ్చర్యపోయేది ఏంటంటే, ఆ ఫరో అంటాడు నా కొరకు ప్రార్థన చేయండి, నేను పాపం చేశానని చెప్తాడు తప్ప నిజంగా యెహోవాయే దేవుడు, ఇక నుంచి మేము యెహోవాని ఆరాధిస్తాం, పూజిస్తాం అని చెప్పలే. ఈరోజు చాలా మంది జీవితాలు ఎలా ఉందంటే, ఆయన దేవుడని తెలిసినప్పటికి కూడా ఆయన్ని దేవుడిగా అంగీకరించారు. అట్లాంటి వాళ్ళని దేవుడు అన్యజనులు అన్నాడు. అన్యజనులు సెపరేట్గా లేరు. వాళ్ళు దేవుణ్ణి తెలుసుకుని కూడా దేవునికి భయపడకపోతే, దేవునికి ఆరాధించకపోతే నువ్వు కూడా నేను కూడా అటువంటి స్థితిలో ఉంటే అన్యులమే. కాబట్టి ఇక్కడ అన్యజనుల నుంచి వారిని బయటికి తీసుకొచ్చాడు దేవుడు. ఆ రోజు ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చేటప్పుడు కేవలం వారు మాత్రమే రాలే, వారితో పాటు కూడా బైబిల్ ఇలా రాయబడింది. 12వ అధ్యాయం 37, 38 వచనాలు నిర్గమకాండంలో నేను చదువుతున్నాను. చాప్టర్ 12, 37, 38లో అప్పుడు ఇశ్రాయేలీలు రామశేషు నుండి
సుక్కోతుకు ప్రయాణమైపోయిరి. వారి పిల్లలు గాక కాల్బలము 6,00,000 వీరులు. అనేకులైన అన్యజనుల సమూహమును, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందయును వారితో కూడా బయలుదేరాను. ఇశ్రాయేలీలు మాత్రమే కాకుండా అన్యజనులు కూడా వారితో పాటు బయలుదేరారట. అన్యజనులు ఉన్నారు, అదే రీతిగా ఇశ్రాయేలీల్లో కూడా 2 గ్రూప్స్ ఉన్నాయి. అవిశ్వాసులు ఉన్నారు, రెండవదిగా విశ్వాసులు ఉన్నారు. లక్షల మందిలో అవిశ్వాసుల సంఖ్య 98% ఉంది. విశ్వాసుల సంఖ్య ఓన్లీ 2. మీరు గమనించండి, వాళ్ళు ఐగుప్తులోంచి బయటికి రాగానే, ఎర్ర సముద్రం దగ్గర రాగానే వారు కృంగిపోయారు. ఎందుకంటే ముందు సముద్రం, వెనకాల ఫరో సైన్యం. కృంగిపోయినోడికి ఏమొస్తుందో తెలిసిన ఆలోచన, చనిపోవాలి, చస్తే బాగుంటుంది. కృంగిపోయినప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఎందుకు కృంగిపోయారు వాళ్ళంటే, వాళ్ళకున్న పరిస్థితిని చూసి కృంగిపోయారు తప్ప వారిని పిలిచిన దేవుణ్ణి చూడలే. నేను చెప్తున్నాను, దేవుని వాక్యాన్ని బట్టి పరిస్థితిని చూస్తే నువ్వు కృంగిపోతావేమో, కానీ ఆ ప్రభువుని చూస్తే నువ్వు ధైర్యం తెచ్చుకుంటావు. ఆ ప్రభువు ఉన్నది నిన్ను పైకి లేవనెత్తడానికి. ప్రభువుని చూసేవాడు ఎప్పుడు కూడా కృంగిపోడు. ప్రభువుని చూసే వ్యక్తి ఎవరైనా సరే ఆ వ్యక్తి కలవరపడడు. ఎందుకంటే యెషయా గ్రంథం ఉంది, విశ్వసించేవాడు కలవరపడడు. వాళ్ళకి నిరీక్షణ లేదు. మేము దేవుడు చెప్పిన మాటను మేము చూస్తాం, దేవుడు చెప్పిన వాగ్దానాన్ని మేము పొందుతాం, దేవుడు చెప్పిన మాట మా జీవితం నెరవేరుతుంది అనే నిరీక్షణ వారికి లేదు. పరిస్థితులు మారగానే వాళ్ళ ఆలోచనలు కూడా మారిపోయాయి. విశ్వాసం ఉన్నప్పుడు విశ్వాసంతోనే వాడు బయటకు వచ్చారు. కాబట్టి దేవుడు విశ్వాసాన్ని పరీక్షిస్తాడు, నిరీక్షణ కూడా పరీక్షిస్తాడు. నిరీక్షణ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, నీ కళ్ళ ముందు దేవుడు నీతో ఏదైతే చెప్పాడో అది కనిపిస్తుంది. ఎందుకంటే విశ్వాసానికి ఒక డెఫినేషన్ ఇవ్వబడింది బైబిల్లో. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తే, నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం విశ్వాసం అనున్నది. నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. కొందరికి విశ్వాసం ఉంటుంది కానీ నిరీక్షణ ఉండదు. కానీ నిరీక్షణ ఉంటే ఆటోమేటిక్గా విశ్వాసం కూడా ఉంటుంది. ఇశ్రాయేలు తెలుసు దేవుడు మాతో ఉన్నాడని, కానీ వారికి నిరీక్షణ లేదు. మేము ఇది పొందుతాం, దేవుడు మాకు ఇది ఇస్తాడు, దేవుడు మా ద్వారా దీన్ని చేస్తాడు. నిరీక్షణ ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది. న్యూ టెస్ట్మెంట్ లో కూడా మార్తమ్మకి విశ్వాసం ఉంది కాబట్టి యేసు ప్రభు వారి దగ్గరికి మెసేజ్ పంపించారు, ప్రభు నువ్వు వచ్చి, మరి లాజరు ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడు, నువ్వు వచ్చి ఆయన స్వస్థపరచు. ఆమెకి నిరీక్షణ లేదు, చనిపోయిన లాజరు తిరిగి లేస్తాడని. ఫెయిత్ ఉంది ఆమెకి, కానీ హోప్ లేదు. హోప్ ఉంటే ఇప్పుడు యేసు ప్రభు వారిలో మనం చూస్తాం, ఆయన విశ్వాసమున కర్త, నిరీక్షణకు ఆధారమైన. ఆ రోజు శిష్యులు దాన్ని చెప్పాడు, లాజరు నిద్రిస్తున్నాడు, మనం వెళ్ళి లేపుదాం. లాజరు చనిపోవడం యేసు ప్రభు వారికి తెలుసు, లాజరు తిరిగి లేవడం కూడా యేసు ప్రభు వారికి తెలుసు. కాబట్టి మన జీవితంలో కూడా మనం ఈ విషయాన్ని గమనించినట్లయితే, మనకి ఎదురయ్యే పరిస్థితుల్లో దాని వైపు మనం చూడొద్దు. ఎప్పుడైతే చూస్తామో కృంగిపోవడం జరుగుతుంది. అంత మాత్రమే కాదు, తొందర వాళ్ళకి మీరు గమనిస్తే సంఖ్యాకాండం కానీ మీరు నిర్గమకాండం కానీ చదివితే, వాళ్ళకి ఏదైనా శోధన వచ్చినప్పుడు వాళ్ళకి వెంటనే
స్టార్ట్ అయిపోయింది. తిరిగి మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళిపోదాం. మళ్ళా చూసినట్లయితే ఐగుప్తుకి వెళ్ళిపోవాలి. లోపల వాళ్ళకి ఆ తొందర స్టార్ట్ అయిపోయింది. ముందు ఇంకేం జరుగుతుందో. నువ్వు దేనికి భయపడిన అవసరం లేదు. కాబట్టి ఎందుకు మనిషి ఈ కృంగిపోవటం, నలిగిపోవటం, తొందరపడటం జరుగుతుంది అలా చూస్తే, నిరీక్షణ లేకపోతే నీ జీవితంలో ఎదురయ్యే పరిస్థితుల్లో ఇటువంటి స్థితికి మనం వెళ్తాం. నిరీక్షణ ఉన్నప్పుడు, అందుకని ఆ 2 మాటలు మాట్లాడిన తర్వాత కోరాహు మాట్లాడిన మాట ఏంటంటే, ఆయన చక్కగా చెప్పాడు, యెహోవా యందు నిరీక్షణ ఉంచుము. నీకు నిరీక్షణ ఉన్నప్పుడు నీకు తొందర ఉండదు. అదే రీతిగా నీ హృదయం కృంగిపోదు కూడా. నువ్వు కృంగిపోకుండా, తొందరపడకుండా ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది. ఈరోజు చాలా మందికి తొందర ఎక్కువ. తొందరగా అవడానికి అది చూసినట్లయితే లిఫ్ట్ టైప్ కాదు, ఆత్మీయత అన్నది స్టెప్స్ టైప్. కాబట్టి దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడంటే, నువ్వు కుంగిపోతావా, తొందరపడతావా, నిన్ను పరీక్షించడానికి కూడా కొన్ని పరిస్థితులు దేవుడు నీ ముందు చూపిస్తాడు. అటువంటి టైంలో మనం ఎలా ఉండాలంటే, తొందరపడకుండా, కృంగిపోకుండా ప్రభు యొక్క కృపను పొంది ముందుకు వెళ్ళిపోవాలి. హల్లెలూయా. కాబట్టి ఎందుకు కృంగిపోతాం, ఎందుకు తొందరపడతాం అంటే, బికాజ్ ఆఫ్ రీజన్ ఏంటంటే నిరీక్షణ లేకపోవటం వల్ల. ఇక్కడ ఈ మాటలు కోరహు గారు చెప్పారు. ఇదే మాటలు దావీదు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కీర్తనలో మనం చూస్తాము. 62వ కీర్తన 1వ వచనం, 61వ కీర్తన 2వ వచనం, 62వ కీర్తన 5వ వచనం. అక్కడైతే కోరహు గారు మాట్లాడారు. మరలా అక్కడికి వెళ్దాం. ఇక్కడ ఈయన మాట్లాడుతున్న చూస్తే, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. మరలా 5వ వచనంలో, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉండము, ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుచున్నది. నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతము నుండి నీకు మొరపెట్టుచున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. అక్కడ కోరాహు మాట్లాడిన దానికి, ఇక్కడ దావీదు గారు మాట్లాడిన దానికి ఉన్న డిఫరెన్స్. కోరాహు గారు మాట్లాడింది, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, తన ప్రాణంతో ఆయన చెప్పుకున్నాడు. ఇక్కడ దావీదు గారు తన ప్రాణంతో ఏం చెప్తున్నాడంటే, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు, లేకపోతే డాక్టర్ ఆపరేషన్ చేసేటప్పుడు అనుకుందా, నీకు ఫోన్ కాల్ వచ్చింది అనుకోండి, మాట్లాడతావా? ఇప్పుడు ఆపరేషన్ జరుగుతుంది, ఆ వ్యక్తికి ఫోన్ కాల్ వస్తే మాట్లాడి నోరు మూసుకుని కూర్చోవాలి, నోరు మూసుకుని పండుకోవాలి. కొన్ని పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితులు మనకేం నేర్పిస్తాయంటే సైలెంట్గా ఉండాలి. ఆ రోజు మోషే ఇశ్రాయేలు చెప్తే, ఊరకనే నిలిచి చూడుడి, సైలెంట్గా ఉండి చూడండి అని చెప్పాడు. కాబట్టి దావీదు గారు చెప్తున్నారు, నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది. మీరు కోరాహు మాట్లాడింది ఎలా ఉందంటే 3 రిఫరెన్సెస్ కూడా, 41:5 కానీ, 41, 42:5 కానీ, 42:11 కానీ, 43:5 కానీ మనం చూస్తే యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాయి. సేమ్ ఏం మాట్లాడాడు అదే ఉంటుంది. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తికి
మామూలు భక్తునికి ఉన్న డిఫరెన్స్ మీరు చూస్తే, ఇక్కడ దావీదు గారు మాట్లాడింది, ఇక్కడ ప్రతి రిఫరెన్స్ కూడా 3 రిఫరెన్సెస్ కూడా చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. ఇక్కడ 62 మొదటి వచనం, 62 5వ వచనం మనం చూస్తే, 62లో మొదటి వచనంలో, నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. తర్వాత 5వ వచనంలో, నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. పైనేమో మౌనముగా ఉన్నది అని చెప్తున్నాడు, కిందకు వచ్చిన తర్వాత 5వ వచనంలో దేవుని నమ్ముకుని నోరు మూసుకుని ఉండు అని తన ప్రాణంతో చెప్తాడు. నువ్వు సప్పుడు చేయకుండా ఉండు, మౌనంగా ఉండు. పైన చూస్తే రక్షణ కలుగును అని ఒక మాట మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆయన జీవితంలో కొన్ని పరిస్థితులు వచ్చినాయి. నేనంటాను, మన అందరికన్నా ఎక్కువ సమస్యలు, శోధనలు దావీదు గారి జీవితంలో వచ్చినాయి. ఆయన ఒక చోట ఏమంటాడంటే 40వ అధ్యాయంలో, తల వెంట్రుకల కంటే ఎక్కువ అని చెప్పాడు. అన్ని సమస్యలు ఆయనకు వచ్చినాయి. అటువంటి సమయంలో మౌనంగా ఉండు అని ఎందుకన్నాడంటే, ఒకవేళ మౌనంగా లేకపోతే దేవుణ్ణి నిందించవచ్చు, లేకపోతే తను తాను, ఇప్పుడు యోబు గారు ఉన్నారు, దేవుణ్ణి నిందించలేదు కానీ తను తాను నిందించుకున్నాడు. ఆయన, నేను పుట్టకుండా ఉంటే బాగుండేది, ఆ రోజు ఒక మగపిల్ల పుట్టాడని చెప్పకుండా ఉంటే బాగుండేది, ఈ రీతిగా తను తాను నిందించుకున్నాడు. మరి నోరు మోసుకుని ఉంటే ఈ పరిస్థితులు వచ్చేవి కాదు కదా. దావీదు గారు ఈ విషయాలను అర్థం చేసుకుని ఆయన ఏం చేశాడు, తను నిందించుకోలే, దేవుడిని నిందించలే, మనుషులు కూడా నిందించలే. కొందరు ఉన్నారు మనుషులు నిందించే వాళ్ళు ఉన్నారు, దేవుడిని నిందించే వాళ్ళు ఉన్నారు, కొందరు అయితే తమను తాము నిందించుకునే వాళ్ళు ఉన్నారు. ఒక మంచి అనుభవం ఏంటంటే సైలెంట్గా ఉంటే మంచిది. ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుకున్నంత సుఖం లేదు అన్నాడు ఒక ఆయన. అర్థమైందా మీకు? కాబట్టి ఇక్కడ దావీదు గారు చెప్తున్నారు, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. కింద మనం చూస్తే, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము. అక్కడ ఆయన ఏమన్నాడు, మన బ్రదర్ కోరాహు గారు ఏమన్నారు, ఎందుకంటే ఆయన కూడా ఇశ్రాయేలీయుడే కదా, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. ప్రాణానికి పక్కనున్న పరిస్థితి ఉన్నావు. ఆయన ప్రాణం ఎలా ఉందంటే కృంగిపోయింది. ఎందుకు కృంగిపోయిందంటే, ఇక్కడ దావీదు గారు మాట చెప్పకపోవడానికి కారణం ఏంటంటే, ఆయన ప్రాణం ఏం చేసిందంటే దేవుణ్ణి నమ్ముకుంది. ఆయన ప్రాణము దేవుణ్ణి చూస్తుంది. ఆ కోరవు ప్రాణం ఏమో ప్రాబ్లం చూస్తుంది, దావీదు గారి ప్రాణం ఏమో దేవుణ్ణి చూస్తుంది. ఇప్పుడు నువ్వేం చూస్తున్నావు? కృంగిపోతున్నావు, నలిగిపోతున్నావు, భయపడుతున్నావు అంటే నువ్వు కోరాహు సంబంధించిన వ్యక్తి. అలా కాకుండా దేవుణ్ణి నమ్మినట్లయితే ఏం చేస్తా తెలుసా? సైలెంట్గా ఉంటాం. దేవుడు ఎప్పుడు చూస్తూ ఊరుకోవడానికి. ఎందుకంటే ఆయన చెప్పాడు 54వ అధ్యాయం యెషయా గ్రంథంలో, పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు. అదే 54:17లో యెషయా గ్రంథం ఆయన అంటాడు, నీకు వ్యతిరేకంగా ఏ ఆయుధం, నీకు రూపింపబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. అది రోగం కావచ్చు, అది చూసినట్లయితే ఏ కీడైనా కానీ నీ మీదకి ఏదైనా నీకు హాని చేయడానికి వచ్చిన వ్యక్తి అయినా, శక్తి అయినా, రోగమైన పరిస్థితి అయినా ప్రభువు ఉండగా దాని ప్రభావం, దానికి ఉన్న అధికారం పనిచేద్దాం. నమ్మండి దాన్ని. కాబట్టి దావీదు గారు ఏం చేశారంటే దేవుని నమ్మాడంటే దేవుని మాటను నమ్మాడు ఆయన. అందుకనే కీర్తన 119లో మనం చూస్తాం, నీ వాక్యమే నన్ను బ్రతికించింది. 50వ వచనంలో, అదే నా బాధలో నాకు నెమ్మది కలిగిస్తుంది. నన్ను బ్రతికించేది, నాకు నెమ్మది ఇచ్చేది. ఎందుకు కృంగిపోలేదంటే దేవుని వాక్యం ఆయనకి ఏం చేసిందంటే ఆ కృంగిపోయిన పరిస్థితిలో నెమ్మది ఇచ్చింది.
కానీ కోరాహు గారికి ఆయనకి ఎందుకు నిరీక్షణ లేదు, ఎందుకు ఆయన తొందరపడ్డాడు, ఎందుకు ఆయన కృంగిపోయాడంటే ఆయన దేవుని విషయంలో సరైన ఫెయిత్ లేదు. ఇక్కడ మీరు ఆయన మాట్లాడిన 3 రిఫరెన్సెస్ కి ఈయన మాట్లాడిన 3 రిఫరెన్సెస్ కి ఉన్న డిఫరెన్స్ చూడండి. అక్కడేమో నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. కృంగిపోయిన తర్వాత ఏమొస్తుంది? తొందర వస్తుంది. చచ్చిపోతే బాగుండు. ఒక ఫ్యామిలీలో నేను చూశాను, వాళ్ళకున్న సమస్యను బట్టి, వాళ్ళకున్న కొన్ని పరిస్థితులను బట్టి భార్యాభర్తలు ఇద్దరు చనిపోవాలనుకున్నారు. ఈ రీతిగా త్వరగా చనిపోతే బాగుంటుంది. ఆ టైంలో వాళ్ళకి ఒక్కడే కొడుకున్నాడు. ఇప్పుడు వీడిని విడిచిపెట్టేస్తే ఎట్లా? మళ్ళీ వీడు ఏ ఆర్ఫనేజ్లో ఉండాలి, ఒక అనాథులా పెరగాలి. కాబట్టి మనతో పాటు వీడిని కూడా చంపేస్తే చాలు. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. వాళ్ళకున్న శోధనను బట్టి, వాళ్ళకున్న పరిస్థితులను బట్టి వాళ్ళంతా ప్లాన్ చేసుకున్నారు. ఎంత తొందర అంటే అది సాయంత్రం అలా అనుకున్నారు, నైటే ప్లాన్ చేసుకున్నారు చనిపోవడానికి. నాకు ఆ ఫ్యామిలీ తెలుసు. నేను వాళ్ళ కొరకు దేవుడు నాకు ఎవరినైతే పరిచయం చేశాడో వాళ్ళ కొరకు ఎవ్రీడే సాధారణంగా మిస్ కాదు, ప్రార్థన చేస్తాను. దేవుడు ఆ రోజు ఎందుకు నువ్వు వెళ్ళు, ఆ ఫ్యామిలీని కలువు. ఈవినింగ్ టైంలో దేవుడు మాట్లాడాడు 9 o'clock ఆ టైంలో. ఎప్పుడు ప్రభు అంటే ఇప్పుడేం చెప్పాడు. అప్పుడు ఇక్కడ నేను ఉన్న చోట నుండి వాళ్ళ దగ్గరికి వెళ్ళట్టు 1 hour పడుతుంది. ఆల్మోస్ట్ 9 అయిపోయింది. చెప్పింది ఆయన కాబట్టి రేపు వెళ్తాను, వెళ్తుండి వెళ్తాను లేదు, వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాను. అక్కడ వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ 10 అయింది. మామూలుగా అయితే పాస్టర్లు ఎవరైనా విజిటింగ్ వెళ్తే బిఫోర్ 7, బిఫోర్ 8కి వెళ్తారు. 10-10:15 అట్లా అయిపోయింది. ట్రాఫిక్లో వెళ్ళటం వల్ల ఆల్మోస్ట్ 10-15 క్రాస్ అయిపోయింది. నేను వెళ్ళి డోర్ కొట్టాను. ఈ టైంలో ఎవరు వచ్చారు మా ఇంటికి అని చెప్పి వాళ్ళు ఒక సందిగ్ధంలో డోర్ తీసి వాళ్ళు వండర్ అయ్యారు. సార్ మీరు ఈ టైంలో రావడం ఏంటి అని ఆశ్చర్యంగా చూశారు. మీతో కొన్ని విషయాలు మాట్లాడటానికి వచ్చాను నేను అని ఆయన లోపలికి రామని చెప్పారు. లోపలికి వెళ్ళాను. మీ గురించి దేవుడు నాకు ఇలా చెప్పాడు, ఈ రాత్రి మీరు చనిపోవాలనుకుంటున్నారు, దేవుడు ఉన్నాడు, దేవుడు మీకు ఈ పరిస్థితులన్నిటి నుండి ఆయన తప్పిస్తాడు, నన్ను ఆయన పంపించాడు, మీకు ఒక నేను ప్రార్థన చేస్తాను. కొన్ని విషయాలు చెప్పాను, ప్రార్థన చేశాను. వాళ్ళు ఆ విషయాలన్నీ చెప్పారు. అక్కడ ఎలా చనిపోవాలో, ఎలా ప్రిపేర్ అయ్యి అన్నీ చూపించారు. వాళ్ళ ముఖంలో మరలా ఆనందం, సమాధానం దేవుడిచ్చాడు. దేవుడు వారిని పైకి లేపాడు. ఆ ఫ్యామిలీని దేవుడు కుంగిపోయిన, చూసినట్లయితే నలిగిపోయిన స్థితిలో నుండి వారిని ఆదుకున్నాడు, ఆదరించాడు. దేవునికున్న మనసు అది. అందుకని బైబిల్ ఇలా రాయబడింది, గుండె చెదరని వారిని బాగు చేయవాడు ఆయనే, బలహీనులకు బలాభివృద్ధిని కలుగు చేయవాడు ఆయనే. ఈరోజు మనం చాలా మందిని టీవీలో, ఈ మీడియా కూడా ఎట్లా అయిపోయిందంటే, మా దగ్గర రండి మీ సమస్యలన్నీ పోతాయి, ఈ యంత్రం పెట్టుకోండి. నిజంగా అది దేవునికి సంబంధించింది అయితే డబ్బులు ఎందుకు తీసుకోవాలి? మీకు బాగా అయిన తర్వాత డబ్బులు ఇవ్వండి, మీకు తోచింది ఇవ్వండి అంటే వేరే సంగతి. అలా లేదు. పాపం ఈ సమస్యల్లో బాధల్లో ఉన్నవాడు ఏం చేస్తాడంటే ఆ యంత్రం తెచ్చుకుని ఇంటి ముందు పెట్టుకుంటే, లేకపోతే వాడు ఏదో చెప్తాడు, వాటికి కొంత ఖర్చు అవుతుంది. వారం రోజులు ఇలా చేయండి, వారం రోజులు ఎడం పక్కన పడుకోండి, వాడు చెప్పిన సోదంతా వాడికి మళ్ళీ కొన్ని వేలు సమర్పించాలి. ఎన్ని చేసినా అది సత్యం కాదు. అది కానీ యేసుప్రభు వారు ఒక వ్యక్తి జీవితంలో పాపం పోవాలన్నా, సమస్యలు పోవాలన్నా ఆయన వెల చెల్లించాడు తప్ప ఆయన వెల కట్టించుకుని నీకు పరిష్కారం చూపించేవాడు కాదు.
మనందరి కొరకు, మనందరి పాపముల నుండి విడిపించడానికి, మనకు క్షమాపణ ఇవ్వడానికి, నిత్య నరకం నుండి తప్పించి ఆ పరలోకానికి వారసులుగా చేయడానికి వెలాయం చెల్లించాడు. బిలీవ్ అండ్ రిసీవ్. ఆయన మాటను నమ్ము, ఆయన కార్యాన్ని పొందు. కాబట్టి ఆయన మనుషులను ప్రేమించిన దేవుడు. ఆయన ఎంత ప్రేమించాడంటే ఒక తల్లి కన్నా, తండ్రి కన్నా, ఈ భూమి మీద ఉన్న వారందరికన్నా సరే ఆయన ప్రేమకు ఏది సాటి రాదు. శాశ్వతమైన, సంపూర్ణమైన, కల్మషం లేని, స్వార్థం లేని, ఏ ఒక్కటి ఆశించని ప్రేమ అదే. కాబట్టి ఈ మాటలు వింటున్న మీ అందరితో దేవుని హృదయ స్పందన అర్థం చేసుకోవాలని ప్రయోజనంగా నేను మీతో ఈ విషయాల్ని పంచుకుంటున్నాను. వాళ్ళు కృంగిపోయారు. వాళ్ళ పరిస్థితిని బట్టి దేవుడు చూస్తూ ఉండడు. ఆయన పిల్లల్ని ఆయన తప్పకుండా, దావీదు గారు చెప్పారు, ఇక్కడ ఏమని చెప్పారు? నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనంగా ఉండు, ఆయన వలన నాకు రక్షణ కలుగును. రక్షిస్తాడు, స్వస్థపరుస్తాడు, విడిపిస్తాడు. ఏం జరగాలో, ఏం చెయ్యాలో 100% ఆయన చేస్తాడు. ఆయన చెప్పిన స్టేట్మెంట్కి ప్రభు గురించి తెలిసిన వ్యక్తికి ఉండే ఆలోచన వేరు, ప్రభుని కలిగి ఉన్న వ్యక్తికి తెలిసి ఉండే ఆలోచన వేరు. కోరవకి దేవుని గురించి తెలుసు, కానీ దావీదుకి దేవుణ్ణి కలిగి ఉండటం తెలుసు. కాబట్టి ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుణ్ణి కలిగి ఉన్నట్లయితే నువ్వు కూడా నీ ప్రాణంతో చెప్తావు. ఇప్పుడు దావీదు గారి గురించి జస్ట్ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ చూస్తే, ఈయన కోరాహు చెప్పిన దానికన్నా ఎక్కువ చెప్పాలి. నా ప్రాణమా కృంగిపోతున్నావు, బెదిరిపోతున్నావు, అదిరిపోతున్నావు అని దావీదు గారు అనాలి. ఎందుకంటే మీరు ఇక్కడ 61వ వచనంలో, 61వ అధ్యాయంలో 2వ వచనం నేను చదువుతున్నాను. నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఏంటంట ప్రాణం ఎలా ఉంది? నా ప్రాణము తల్లడిల్లగా, కుంగిపోయాను, బెదిరిపోయాను, నలిగిపోయాను అనట్లేదు. ఆయన మొరపెట్టాడు, ప్రార్థన చేశారట. ప్రార్థన చేసిన తర్వాత ఆయనకి వెంటనే ఆయనకి ఆన్సర్ రాలేదు. అందుకనే 62వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు మౌనంగా ఉన్నాడు. ఆయన దేవుడు ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. దేవుడు ఒక టైం పెట్టాడు. కాబట్టి ఆయనకు ఒక విషయం తెలుసు, తల్లడిల్లినప్పుడు, ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు, మౌనంగా ఉన్నాడు. ప్రార్థన చేసిన తర్వాత ఎదురు చూశాడు అనమాట. ప్రేయర్ చేసిన తర్వాత మీకు చెప్తాను, ప్రార్థన చేసే మీ అందరితో ప్రార్థన చేసి యేసునామం ఆమేన్ అని చెప్పి ఏదో మునిగిపోయినట్లుగా లేచి వెళ్ళిపోకండి. కొద్దిసేపు వెయిట్ అండ్ సీ, కొద్దిసేపు మౌనంగా ప్రభు సన్నిధిలో కనిపెట్టండి. వాక్యం ద్వారా కానీ, దర్శనం ద్వారా కానీ దేవుడు మాట్లాడతాడు. మౌనంగా ఈయనైతే దావీదు గారు 61వ అధ్యాయంలో ఉన్న ఆయన పరిస్థితి మనకు కనిపిస్తుంది. 62వ అధ్యాయంలో ఆయన పొందిన ప్రార్థన యొక్క ప్రతిఫలం కనిపిస్తుంది. మౌనంగా ఉన్న వెంటనే కింద రాయబడింది, యెహోవా వలన నాకు రక్షణ కలుగు చేయము అని లేదు అక్కడ. కలుగును, రక్షణ వచ్చింది ఆయనకి, విడుదల వచ్చింది ఆయనకి, స్వస్థత వచ్చింది ఆయనకి, ఆన్సర్ వచ్చింది ఆయనకి. ఒక ఆయన ఈ 61వ కీర్తన చక్కని ఇది చూసినట్లయితే పాట కింద పాట, దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. నా ప్రాణము తల్లడిల్లగా
బూదిగంతముల నుండి మొరపెట్టుచున్నాను. నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి మొరపెట్టుచున్నాను. నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము. నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము. దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. నీవు నాకు ఆశ్రయమయ్యుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. నీవు నాకు ఆశ్రయమయ్యుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. యుగ యుగములు నేను నీ గుడారములు నివసించెదను. నీ రెక్కల చాటున దాగుకొందును. యుగ యుగములు నేను నీ గుడారములు నివసించెదను. నీ రెక్కల చాటున దాగుకొందును. నీ రెక్కల చాటున దాగుకొందును. నీ రెక్కల చాటున దాగుకొందును. హల్లెలూయా. ఆయన తల్లడిల్లిన సొమ్మసిల్లిన పరిస్థితుల్లో ఆయన నిరీక్షణ ఎలా ఉందో చూడండి. అక్కడేమో మనం చూసాం 42-43 వచనంలో. మరొకసారి ఆ వాక్య భాగం చదువుతాను. 42 దేవుని యందు నిరీక్షణ ఉంచుము అంటాడు ఆయన. ఇక్కడేమో 62వ వచనంలో 42లో దేవుని యందు నిరీక్షణ ఉంచుము 5వ వచనంలో, 62లో 5వ వచనంలో సేమ్ ఇక్కడ కూడా వర్సెస్ 5. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము. నా ప్రాణమా నువ్వు నోరు మూసుకుని ఉండు. ఎందుకంటే ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. అక్కడేమో 42:5లో నిరీక్షణ ఉంచుము. నిరీక్షణ విషయంలో ప్రాణం చెప్తున్నాడు, ప్రాణమా నిరీక్షణ ఉంచుమంటే అక్కడేమో దావీదు గారు చెప్తున్నాడు, నువ్వు మౌనంగా ఉండు. ఫస్ట్ చూసినట్లయితే మనం అక్కడికి ఇక్కడికి ఏమన్నా వ్యత్యాసం చూడండి. మౌనంగా ఉండు, ఎందుకంటే నాకు నిరీక్షణ కలుగును అని లేదు అక్కడ. నిరీక్షణ కలుగుచున్నది. ఎవ్రీ డే నిరీక్షణను మనం క్యారీ చేయాలి. ఏ రోజు కూడా నిరీక్షణ అన్నది మనకు చూసినట్లయితే డౌన్ కాకూడదు. అంటే దేవుడు ఏం చేయబోతున్నాడో చూడటం, దేవుడు ఏది ఇస్తారన్నాడో దాన్ని చూడటం. ఫెయిత్ అన్నది ఏంటంటే ఆత్మ సంబంధమైన చూపది, స్పిరిచువల్ సైట్. అందుకని 2 Corinthians 5:6లో ఉంటుంది, వేలు చూపు వలన కాక విశ్వాసం వలన నేను నడుచుకొనుచున్నాను. కాబట్టి విశ్వాసంతో చూస్తున్నాడు ఆయన. నాకు నిరీక్షణ కలుగుతుంది, నాకు రక్షణ కలుగుతుంది. ఎప్పుడు నిరీక్షణ కలిగింది ఆయనకంటే ఆయన ప్రార్థన చేశాడు. 61వ అధ్యాయంలో మనం చూస్తాం 2వ వచనంలో ఆయనకు వచ్చిన కష్టాల్లో, ఆయనకు వచ్చిన సమస్యల్లో, ఆయనకు వచ్చిన చూసినట్టు ప్రతికూల పరిస్థితుల్లో మొరపెట్టాడు. మొరపెట్టిన తర్వాత ఆయనకు ఒక విషయం అర్థమైంది, దేవుని వాగ్దానం నాకు ఉంది. ఇప్పుడు నేను లోయలో ఉన్నాను, కానీ ఒక టైం వస్తుంది నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఆయన నన్ను ఎక్కిస్తాడు. నన్ను దేవుడు ఇలా చూస్తున్నాడు. ఈరోజు మీరు అర్థం చేసుకోనండి, దేవుడు మిమ్మల్ని ఎలా చూస్తున్నాడో
ఈరోజు ఎంతోమందికి అర్థమైంది. నువ్వు ప్రజెంట్ ఉన్న పరిస్థితిని చూడట్లేదు. నేను చెప్తున్నాను, ఆ రోజు ఇశ్రాయేల్ని ఐగుప్తులో ఉన్న దృశ్యం చూసినట్లయితే దాన్ని దృష్టిలో పెట్టి చూడట్లేదు. రేపు వారిని కానాలో వారు ఎలా ఉండబోతున్నారు దాన్ని దేవుడు చూస్తున్నాడు. అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈయనకి రక్షణ కలిగింది, అదే రీతిగా నిరీక్షణ కూడా కలుగుచున్నది. ఈరోజు మన జీవితంలో కూడా మన ప్రాణానికి మన జీవితానికి రెండు ఉండాలి. సల్వేషన్ వెరీ ఇంపార్టెంట్. అందుకని దావీదు గారు కూడా 51వ కీర్తనలో నీ రక్షణ ఆనందం నాకు మరలా దయచేయి. కాబట్టి సాల్వేషన్ అన్నది ఈరోజు దేవుడు ఆయన నమ్మిన ప్రతి ఒక్కరికి ఇస్తున్నాడు. రక్షణ పొందిన వాడిని ఏ శోధన కానీ, ఏ పాపం కానీ, ఏ రోగం కానీ, ఏ దెయ్యం కానీ ఏది కూడా ఏం చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ లోకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు చెప్పాడు, ఏదియు ఎంత మాత్రము మీకు హాని చెయ్యదు అని చెప్పాడు. కాబట్టి ఈరోజు మనకి నిరీక్షణ ఉండాలి. ఎప్పుడు నిరీక్షణ వస్తుంది? రక్షణ పొందిన వాడికి నిరీక్షణ ఉంటుంది. రక్షణ పొందడం అంటే దేవుణ్ణి కలిగి ఉన్నట్టు. దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దేవుడు ఆయన నమ్మిన వారి విషయంలో ఏం చెయ్యాలో మనం చెప్పింది చేయటం మాత్రమే కాదు, మనం ఆయన కలిగి ఉన్నప్పుడు మన విషయంలో ఏం చేస్తారని చెప్పాడు అవన్నీ ఆయన చేస్తాడు. కాబట్టి ఆయన మనల్ని నడిపించేటప్పుడు ఆ రోజు ఇశ్రాయేలు విషయంలో కూడా మనం చూస్తున్నాం, అన్యజనుల నుంచి విడిపించాడు. అరణ్యంలో ఏం జరిగిందంటే అవిశ్వాసం నుంచి విడిపించాడు. అప్పుడు వారు వాగ్దానంలోకి వెళ్ళారు. ఆ మధ్యలో ఎన్నో సమస్యలు వచ్చినాయి, ఎన్నో శోధనలు వచ్చినాయి. కానీ ప్రతి దాంట్లో కూడా దేవుడు వారికి అండగా ఉన్నాడు, ఆశ్రయంగా ఉన్నాడు. ఈరోజు అదే దేవుడు, అదే ప్రభు మనతో కూడా ఉన్నాడు. రక్షింపబడిన వారికి చూసినట్లయితే ఆయన ఏదైతే చెప్పాడో వాటన్నిటిని ఆయన చేస్తాడు. కాబట్టి ఈరోజు మనకి నిరీక్షణ కలిగి ఉండాలి, రక్షణ పొంది ఉండాలి. అంత మాత్రమే కాదు, ఈయనైతే దావీదు గారు అయితే 8వ వచనం, దినదినము నా మొక్కుబడులు నేను చెల్లించెదను, నీ నామమును నిత్యము కీర్తించెదను. అక్కడేమో 42వ అధ్యాయంలో ఆయన 11వ వచనంలో ఏమంటున్నాడంటే, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. దావీదు గారు చెప్పింది ఏంటంటే స్తుతించెదను అంటలేదు, ఆయన నిత్యము. 61వ కీర్తన 8వ వచనంలో నిత్యము కీర్తించెదను అంటే దేవుణ్ణి ఆరాధించడం ఎంత ఇష్టం. దాని అర్థం ఏంటంటే నిత్యము దేవుడు ఆయన విషయంలో ఆయన కార్యాలు జరుగుతున్నాయి. దేవుని కార్యాలు ప్రతిరోజు జరుగుతున్నాయి. నేను ఒక విషయాన్ని ప్రవచిస్తున్నాను, ఇట్లాంటి ఫెయిత్ మనం కలిగి ఉంటే ఈరోజు మన పర్సనల్ లైఫ్లో వారానికి ఒకసారో, లేకపోతే నెలకు ఒకసారో, సంవత్సరానికి ఒకసారో, 5 సంవత్సరాలకు ఒకసారో అప్పుడప్పుడు దేవుని కార్యాలు జరగటం మనం చూసాం. కానీ నేను ప్రవచిస్తున్నాను, ప్రతిరోజు కూడా దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుగాక. ఆమేన్. కాబట్టి మన జీవితంలో కృంగిపోకుండా, తొందరపడకుండా రక్షణ పొందిన మనం నిరీక్షణతో ముందుకు వెళ్ళాలి. అప్పుడు ఏ పరిస్థితి కూడా మనం పొందవలసిందని ఆపదు. కాబట్టి నువ్వు కృంగిపోతావా, నువ్వు తొందరపడతావా, నువ్వు నలిగిపోతావా, ఇవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. కానీ దావీదు గారి లాగా మనం చేయవలసింది ఏంటంటే ఆ పరిస్థితి వచ్చినప్పుడు ప్రార్థన చేయి, ఆ పరిస్థితి వచ్చినప్పుడు మౌనంగా ఉండు. ఆ పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు రక్షణ తప్పకుండా చూస్తాం. దేవుడు నీకు నిరీక్షణ కలుగు చేసేది ఆయనే. నీతో నువ్వు మాట్లాడుకోవాలి, నువ్వు సైలెంట్గా ఉండు. ఆయన వలన నాకు నిరీక్షణ కలుగుచున్నది, ఆయన నాకున్నాడు, ఆయన నాకు సహాయం చేస్తాడు అని తనతో తాను చెప్పుకుంటున్నాడు. కోరహలా చెప్పట్లేదు. కోరహలా చెప్తున్నాడు, దేవుని నిరీక్షణ ఉంచుము అన్నదానికి కలుగుచున్నది అన్నదానికి ఎంత వ్యత్యాసం. దేవుడు ఇచ్చేది కాదు ముఖ్యం, దేవుని మాట ముఖ్యం.
కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా దావీదు గారు లాంటి విట్నెస్ మనం కలిగి ఉండాలి. ఈ విషయం అర్థం కావడానికి ఒక ఉపమానం. ఒక ఆయన వారి గ్రామంలో బాగా చదువుకున్నాడు, చాలా గొప్ప ప్రయోజకుడు అయ్యాడు, మిలీనియర్ అయిపోయాడు. చిన్న గ్రామం అది, అక్కడ ఒక 1000 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా పేదవాళ్ళు. ఈయన చాలా కష్టపడి ఎన్నో సమస్యలు శోధనల్ని తట్టుకుని ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయనకు అనిపించింది, నా గ్రామానికి ఏదైనా చెయ్యాలి. అప్పుడు ఆయన ఏం చేశారంటే ఒక మెసేజ్ పంపించాడు ఆ గ్రామానికి, నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను, ఒక గ్రామానికి కాదు ఒక మండలానికి కూడా నేను ఏదైనా చేయగలను. అటువంటి స్థితిలో దేవుడు నన్ను ఉంచాడు. కాబట్టి మీకు ఏదైనా చేయాలనుకుంటున్నాను, మీరు పలానా స్థలంలో నేను ఉన్నాను, ఒక 5 daysలో ఒక 1 weekలో మీరు బయలుదేరి నా దగ్గరికి వచ్చినట్లయితే మీకు ఏం కావాలో, మీ పర్సనల్గా ఏం కావాలో, అదే రీతిగా మన గ్రామానికి ఏం కావాలో మీరు నాతో చెప్పండి, అవన్నీ కూడా మీకు నేను చేసి పెడతాను, మీరు వెంటనే బయలుదేరి రావాలి అని చెప్పి ఆయన ఒక మెసేజ్ పంపించాడు. ఆ గ్రామస్తులకి ఆ మెసేజ్ వచ్చింది. చాలా మంది కూడా పాజిటివ్ మైండ్ ఉండదు కదా, కొందరికి నెగిటివ్ మైండ్ ఉంటుంది. మరి అదేం దరిద్రం తెలియదు. ఇప్పుడు ఈయన మనల్ని అక్కడికి రమ్మని మనల్ని చూసినట్లయితే ఏమేమి కావాలో అన్నీ తెలుసుకుని చేసే కన్నా ఆయన ఇక్కడికి వచ్చి ఇవన్నీ చేస్తే పోలే, ఇదంతా వట్టి సోది మాటలని చెప్పి కొందరు ఏం చేశారంటే అందులో ఒక 500-600 మంది దాన్ని పక్కన పెట్టేస్తారు. అందులో కొంతమంది ఏమన్నారంటే, ఇప్పుడు మనల్ని అక్కడ రమ్మని చెప్తున్నాడు, మరి అప్ అండ్ డౌన్ ఛార్జీలు పంపిస్తే బాగుండేది కదా, మనం వెళ్ళేవాళ్ళం ఛార్జీలు పెట్టుకుని ఎక్కడ వెళ్తాం, దగ్గరికి 10,000 ఖర్చు అయితే దాని దగ్గరికి వెళ్ళాలంటే, ఒకవేళ ఛార్జీలు కనుక పంపిస్తే వెళ్దాం, ఇది ఇప్పుడు ఆయనకి ఏదో మేలు జరిగేటట్టు అని ఒక చూసినట్లయితే 200 మంది అలా అయిపోయారు. కొందరేమో ఇవన్నీ కూడా మాట్లాడుకోవడం వేస్ట్ అని చెప్పి కొందరు చూసినట్లు కనీసం దాన్ని వినడానికి కూడా ఇష్టపడలేదు. అందులో ఒక 100 మంది మాత్రం, ఇప్పుడు ఆ వ్యక్తి గురించి మనకు తెలుసు, మన ఊరు వాడే, మంచివాడు, నిజంగా గొప్పవాడు అయ్యాడు, పోయి చూద్దాం, చేస్తే చేస్తాడు లేకపోతే లేదు అని చెప్పి కొందరు చూసినట్లయితే ఒక 100 members డిసైడ్ అయ్యారు. అందులో 50 మంది ఏమన్నారంటే, ఒకవేళ చేయకపోయినా కానీ మనం సైట్ సీయింగ్ చూసినట్టు ఉంటుంది, ఎలాగ మనం వెళ్ళాం, ఇదొక అవకాశం, మనం చూసినట్లయితే కొన్ని కొత్త కొత్త ప్రదేశాలు చూడటానికి మంచిగా అనిపిస్తుంది అని చెప్పి ఈ రీతి వాళ్ళకున్న ఆలోచనలో కొందరు బయలుదేరారు. ఆయన ముందే చెప్పాడు, నా దగ్గర రావాలంటే ఆ రూట్ కూడా మంచిగా ఉండదు, మరి మీరు ఎట్లా అయినా సరే రావాలి, మీరు నా దగ్గరికి రండి, మిగతాది కూడా మీరు వెళ్ళేది నేను చూసుకుంటాను, మీరు రావటం మాత్రం మీ చేతిలో ఉందని చెప్పి ఆయన మెసేజ్లో పెట్టాడు. ఒక బస్సు మాట్లాడుకుని బయలుదేరారు. బయలుదేరగానే ఒక రోజు ప్రయాణం తర్వాత బస్సు ఒక చోట అది ఆ దారి సరిగా లేదు, అది పాడైపోయి ఆగిపోయింది. మళ్ళీ ఆయన ఫోన్ చేశారు వాడు, మరి మేము బయలుదేరాం, ఇదిగో మధ్యలో బస్సు ఆగిపోయిందంటే వేరేది మాట్లాడుకుని రండి అన్నాడు. వేరేది కూడా మాట్లాడుకున్నారు. మరలా దాంట్లో ప్రయాణం చేస్తే అది కొంత దూరం వెళ్ళిన తర్వాత 2 టైర్స్ చూసినట్టు రిమ్ముతో సాగుడిపోయారు. ఆ దారి అంత ఘోరంగా ఉంటుంది. ఇదేం రూట్ నాయనా, ఇది కూడా పాడైపోయింది, ఇది కూడా చూసినట్లయితే ఇట్లా జరిగిందని చెప్పి ఫోన్ చేస్తే మళ్ళీ ఆయన చెప్పాడు, అక్కడ నుంచి మీరు ఒక 30 kilometers నడిచి చూస్తే అక్కడ వేరే రూట్ ఉంటుంది అని చెప్పి ఫోన్లో చెప్పాడు ఆయన. మళ్ళీ 30 kilometers అక్కడ ఎటువంటి ప్రయాణం చేయడానికి సరైన అవకాశాలు లేవు, నడుచుకుంటూ వెళ్ళాలి. 30 kilometers నడిచి వెళ్తున్నాడు. కొందరు ఏమన్నారంటే, ఆయన దగ్గరికి వెళ్ళటం నమస్కారం,
ఆయనతో చెప్పుకోవడం కూడా ఇవన్నీ కూడా దీనికి పెద్ద నమస్కారం, మేము తిరిగి వెళ్ళిపోతున్నాం చెప్పి అందులో కొంతమంది ఎవడు నడిచి వెళ్తాడు, ఈ తిప్పలన్నీ ఎందుకు మనకి, మంచిగా మనం ఉన్న చోట మంచిగా ఏదో మనకు ఉంది దాంతోనే హ్యాపీగా ఉంటే చాలని చెప్పి కొంతమంది రిటర్న్ వచ్చేసారు. 20 మంది మిగిలారు చూసినట్లే. అంతమందిలో వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక వెహికల్ దొరికింది. ఆయన ఇచ్చిన అడ్రస్ని బట్టి వెళ్ళగానే అది కూడా ఆ వెహికల్ కూడా అది డైరెక్ట్గా ఆ ప్లేస్కి వెళ్ళట్లేదు కానీ ఒక చోట ఆగిపోయింది. అక్కడితోనే వాళ్ళు ముందుకు వెళ్ళడానికి లేదు. ఆయన అక్కడ వరకు అయితే నేను తీసుకెళ్తానని చెప్పాడు. అక్కడ వరకు తీసుకెళ్ళాడు, అక్కడ ఆపేశారు. తర్వాత వాళ్ళు అడ్రస్ చెప్పారనమాట, మేము ఇలా వెళ్ళాలనుకుంటున్నాం, ఈ వెహికల్ ఎక్కడి వరకు వచ్చింది, మరి మేము ఇంకా ప్రయాణం చేయవలసింది చాలా దూరం ఉంది అనగానే ఒక ఆయన చెప్పాడు, ఒక షార్ట్ కట్ ఉంది, అలా వెళ్తే మీ దగ్గర మీరు వెళ్ళటానికి వీలవుతుంది అని చెప్పి ఒక రూట్ చూపించారు. ఆ రూట్లో నదిలో ప్రయాణం చేయాలి. కొందరికి నదిలో ప్రయాణం చేయటువంటి భయం. వాళ్ళు ఏం చేశారంటే నది ఇటు పక్కన 10 మంది ఆగిపోయారు. మేము ఇదంతా ఏదో గందరగోళం ఉంది, వాళ్ళతో పాటు ఆగిపోయింటే బాగుండేది, మేము బాబు రాలే మీరు వెళ్ళిపోవడం అని చెప్పి ఒక 10 మంది అయిపోయారు. 10 మంది మిగిలారు. వాళ్ళు కూడా చూసినట్లే నది దాటారు. ఏమైనా సరే వెళ్ళి తీరాలి అని చెప్పి గట్టి సంకల్పంతో ఎన్ని అడ్డులు వచ్చినా వాళ్ళ దృష్టి అంతా కూడా ఇప్పుడు ఆయన మనం ఏది అడిగితే అది ఇస్తాడు. ఇన్ని కష్టాలు అవి పొందితే మర్చిపోతాం, తప్పకుండా ఆయన చేస్తాడు. ఆయన అటువంటి వ్యక్తి. ఆయన గురించి నాకు బాగా తెలుసు. ఆ 10 మందికి కూడా ఆయన విషయంలో ఒక మంచి కాన్ఫిడెన్స్ ఉంది. ఆ ప్రయాణంలో కూడా, పడవ ప్రయాణంలో కూడా చాలా ఆటంకాలు వచ్చినాయి. ఆ నీళ్లు చూసినట్లయితే పెద్ద పెద్ద కెరటాలు అవన్నీ కూడా ఆ ప్రయాణం భయంకరంగా ఉన్నప్పుడు కూడా అటువైపుకి వెళ్ళారు. వాళ్ళ దగ్గర డబ్బులు అయిపోయినాయి. చూసినట్లయితే కొన్ని రోజులు తిండి తినలేదు, సరైన నిద్ర లేదు. చివరికి ఫైనల్గా ఒక 6 days తర్వాత వారు వెళ్ళవలసిన ప్లేస్కి వెళ్ళారు. ఆయన కలుసుకున్న తర్వాత వీళ్ళు జరిగిన విషయాలన్నీ చెప్పారు. ఇలా జరిగింది సార్, మాకు ఈ 6 days కూడా ఎలాంటి పరిస్థితుల్ని మేము ఎదుర్కొన్నాం, ఇంతమంది బయలుదేరాం, ఇలా జరిగితే ఇలా ఆగిపోయారు మధ్యలో అని చెప్పి జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని కూడా ఆయనకి వివరించి చెప్పి తర్వాత వాళ్ళు ఒకడు అన్నాడు, మాకు ఈ తిప్పలన్నీ పెట్టకుండా మీరు డైరెక్ట్గా అక్కడికి వచ్చి చేస్తే అయిపోయేది కదా, మీరు డైరెక్ట్గా మన ఊరు వచ్చి ఇప్పుడు మాకు ఏదైతే చెప్పారో అది అక్కడ చేస్తే అయిపోయేది కదా అని ఆయనతో అన్నప్పుడు ఆయన అన్నాడు, నేను చేసేది నాకు ముఖ్యం కాదు, నాకు నా మాటకి విలువిచ్చేవారు ముఖ్యం. నేను ఎక్కడైనా చేయగలను, కానీ నా మాటకి ఎవరు విలువ ఇస్తున్నారు, నన్ను ఎవరు అర్థం చేసుకున్నారు అలాంటి వారికి చేయాలనుకున్నా నేను. కాబట్టి నా మాట విని ఇన్ని కష్టాలు మీరు చూసినట్లే దాటి మీరు వచ్చారు కాబట్టి మీరు ఏది అడిగితే అది ఇస్తానని చెప్పి ఆయన ప్రామిస్ చేసినట్లుగా వాళ్ళకి కావాల్సిన అన్ని ఇచ్చేసాడు ఆయన. తర్వాత ఫ్లైట్ మాట్లాడాడు. తర్వాత వాళ్ళు వెళ్ళవలసిన ప్లేస్కి ఫ్లైట్లో పంపించాడు. ఎందుకు ఈ విషయాన్ని చెప్పారంటే ఈ 10 మందికి కూడా వారికి ఎదురయ్యే పరిస్థితులు గుర్తు రాలేదు, కానీ వారు ఏదైతే పొందబోతున్నారో, వారు ఏదైతే కలిగి ఉండబోతున్నారో దాని మీద దృష్టి పెట్టారు. ఒక మనిషి మాటకే వాళ్ళకి అటువంటి నిరీక్షణ ఉంటే ఈరోజు మరి దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు ఎన్ని ఉన్నాయి. స్వస్థపరుస్తానన్నాడు, దీవిస్తానన్నాడు, బలపరుస్తానన్నాడు, పరలోకానికి నడిపిస్తానని చెప్పాడు. ఏది కూడా మనకి తక్కువ చేసే ప్రసక్తి లేకుండా ప్రతిదీ ఇచ్చాడు ఆయన. కాబట్టి దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు, వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆయన చెప్పిన దాని మీద విశ్వాసం మాత్రమే కాదు, నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే మనం కూడా దావీదు గారిలా చెప్తాం, నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనంగా ఉంది, ఆయన వలన రక్షణ కలుగుతుంది. ఆ ప్లేస్లో మీరు ఏమైనా పెట్టండి, రక్షణ కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది, కలగవలసిన ప్రతిదీ కలుగుతుంది. కింద మనం చూస్తున్నాం 5వ వచనంలో, నా ప్రాణమా దేవుని నమ్ముకొని
నోరు మూసుకున్నాడు. కొన్నిసార్లు మనకు రక్షణ ఉన్న విశ్వాసం ఉన్నది ఎగిరి పడుతుంటుంది. అప్పుడు దాన్ని ఏం చేయాలి? నువ్వు సపోర్ట్ చేయకుండా ఉండు. అది ఎగిరి పడితే నువ్వు కూడా పడతావు. కాబట్టి ఎందుకు మౌనంగా ఉండమని చెప్పాడంటే ఆయనకి ఆల్రెడీ నిరీక్షణ దేవుడు ఇచ్చాడు. అక్కడ ఆయన అయితే కోరాహు గారు అయితే నా ప్రాణమా దేవుని యందు నిరీక్షణ ఉంచుమంటాడు. ఈయనైతే నిరీక్షణ కలుగుచున్నది అంటాడు. ఈరోజు మీ జీవితంలో ప్రతిరోజు కూడా నిరీక్షణ కలగాలి. ప్రతిరోజు కూడా దేవుని రక్షణ, దేవుని యొక్క కార్యాలు మీ జీవితంలో జరగాలి. మీతో చెప్పుకోనండి, కోరాహులా చెప్పకండి, దావీదు గారిలో చెప్పండి. నా ప్రాణమా దేవుడు చేసే కార్యాలను చూడము, నా ప్రాణమా దేవుని మహిమ చూడము. ఆయన వలన నాకు రక్షణ కలుగుతుంది, ఆయన వలన నాకు స్వస్థత కలుగుతుంది, ఆయన వలన నాకు ధైర్యం కలుగుతుంది, ఆయన నాకున్నాడు అని చెప్పి దావీదు గారిలాగా 3 స్టేట్మెంట్స్ ఇక్కడ 61లో మనం చూసాం. 2వ వచనంలో నా ప్రాణము తల్లడిల్లగా ఆయన మొరపెట్టాడు. తర్వాత చెప్తున్నాడు, నన్ను ఇప్పుడు ఆయన కిందకి తీసుకెళ్ళడు, లేదా సమాధిలోకి తీసుకెళ్ళడు, నన్ను ఒక ఎత్తైన కొండపైకి, ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకువెళ్తాడు. ఈ పరిస్థితులు నా జీవితంలో దేవుడు చేసే అద్భుతాల్లోకి నడిపించబోతుంది అని ఆయన నమ్మాడు. అలా జరిగింది. ఆ రీతిగా దేవుడు ఆయన జీవితాన్ని తనకి మహిమకరంగా మార్చాడు. ఈ మాటలు వింటున్న మీ విషయంలో, నా విషయంలో కూడా దేవుడు అదే రీతిగా నడిపించి ఆ కార్యాలు జరిగించి ఆయన మహిమ పొందునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. పరిశుద్ధుడా మీకు వందనాలు తండ్రి. 42, 43లో కోరాహు గారు మాట్లాడిన మాటలు మేము విన్నాం. 61, 62లో దావీదు గారు ద్వారా మీరు మాట్లాడిన మాటలు మేము విన్నాం. కోరాహు అయితే నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. అదే దావీదు గారు అయితే నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండుము, నా ప్రాణమా నీవేళ తొందరపడుచున్నావు. దావీదు గారు అయితే దేవుని వలన నాకు రక్షణ కలుగును. ఈరోజు మేము కూడా ప్రభువా ఎన్నో శోధనలు గుండా, సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు కోరహు వలె కాకుండా దావీదు గారి వలె మౌనంగా మీకు అప్పగించుకుని మీరు ఏదైతే చేయబోతున్నారో దాన్ని నమ్మి, దాన్ని విశ్వసించి, నిరీక్షణతో దాన్ని మేము పొందునట్లుగా 62, 5వ వచనంలో దావీదు గారి ద్వారా మీరు చెప్పారు, ఆయన వలన నాకు నిరీక్షణ కలుగుతుంది. 62, 1లో చెప్పారు, రక్షణ కలుగుతుంది. ఈ మాటలు వింటున్న వారికి ఏం కలగాలో, ఎవరికి స్వస్థత కలగాలో, ఎవరికి రక్షణ కలగాలో, ఎవరికి అభిషేకం కలగాలో, ఎవరికి విడుదల కలగాలో, ఎవరికి మేలు కలగాలో, ఎవరికి ఏది కలగాలో తండ్రి మీరు చూస్తున్నారు. ఆ రీతిగా వారి జీవితంలో అవి కలుగులుగా ప్రార్థిస్తూ, ఆ రీతిగా మీరు చేస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ప్రతి ఒక్కరిని మీకు అప్పగిస్తూ, ఈ వాక్యం ద్వారా మమ్మల్ని దీవించినందుకు, బలపరిచినందుకు, మీ యొక్క ఆత్మకార్యం జరిగించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో ఇది కూడా ప్రాముఖ్యమైన కార్యం. ఆరాధనలో ఆఫరింగ్స్ కూడా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దేవుడు వాటికి పెట్టాడు. నిర్గమకాండం అంతా కూడా ఆజ్ఞలు, అర్పణల గురించి మనం చూస్తాం. అర్పణ లేకుండా వాగ్దానం నెరవేరలేదు. దేవుడు తను తాను అర్పించుకోకుండా మనకు రక్షణ ఏదైతే రాలేదు, మనం ఏదైతే అర్పించాలో వాక్యంలో దేవుడు చెప్పినట్లుగా మనం వాటిని చేసినప్పుడు
ముందున్న దినాల్లో నువ్వు క్షేమంగా, ఆరోగ్యంగా, ఆశీర్వాదకరంగా ఉంటావు. ఒకవేళ నువ్వు అలా ఉండలేదనుకో, ముందు జరిగే పరిస్థితులకి కారకుడు, బాధ్యుడు నువ్వే. కాబట్టి దేవునికి తెలుసు ఆయన వాక్యాన్ని నెరవేరిస్తే మనం ఎలా ఉండబోతాం. కాబట్టి దేవుని వాక్యానికి భయపడదాం, దేవుని వాక్యాన్ని నెరవేరుద్దాం. దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా మలాకి 3:10 ప్రకారంగా నా మందిరంలో ఆహారం ఉన్నట్లుగా 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోకి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఆ రీతిగా మన కానుకలను, దశమ భాగములను ప్రభువుకి అర్పిద్దాం. స్క్రీన్ పైన ఉన్న డీటెయిల్స్కి వాటిని మీరు పంపించండి. ఆ వాగ్దానం మీరు పొందండి. గాడ్ బ్లెస్ యూ. నిన్ను
ఈ సమయంలో చివరి ప్రార్థన ఆశీర్వాదంలో మనం పాల్పొందుదాం. మహోన్నతుడు అయిన మా ప్రియ తండ్రి, మీకు వందనాలు నాయన. మరొకసారి మీరు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. కోరహు గురించి, దావీదు గురించి, దావీదు గారి గురించి మాకు ఇచ్చిన కొన్ని సత్యాలను బట్టి వందనాలు. మేము కూడా అటువంటి సాక్ష్యాన్ని, మా జీవితాల్లో అటువంటి అనుభవాలని పొంది మిమ్మల్ని మహిమపరిచినట్లుగా మమ్మల్ని దీవించడానికి ఈ విషయాలు మాకు తెలియజేశారు. ఆ రీతి మమ్మల్ని నడిపించండి, మీరు మహిమ పొందండి. మీ బిడ్డలు అర్పించిన ఆఫరింగ్స్ అండ్ టైర్స్ మీద దీవించండి. మీరు ఇస్తున్న ప్రతిఫలాన్ని బట్టి కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఫిలిప్పీ పత్రిక 4:19 ప్రకారంగా కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందున్న మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చునని చెప్పి ఆ రీతిగా మీరు దీవిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మమ్మలను తండ్రి ప్రభు ఈ యొక్క ఆరాధనలో పాల్పొందిన వారందరినీ కూడా మీ యొక్క హస్తాలకు అప్పగిస్తూ, ఎవరైనా సిక్నెస్తో ఉన్నట్లయితే ప్రభు ఈ యొక్క ఆరాధనలో పాల్పొందిన వారు నాయన తండ్రి, వారికి ఉన్న సిక్నెస్, వారికి ఉన్న తండ్రి రుగ్మతలను, వారికి ఉన్న సమస్యలను, వారికి ఉన్న తండ్రి ప్రభు మానసిక ఒత్తిళ్లను ఏ అయితే ఉన్నాయో అవన్నిటి నుండి ప్రభు యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో స్వస్థత, విడుదల, సమాధానము, క్షేమము, ఆశీర్వాదము కలుగునుగా కని ప్రార్థిస్తూ దీవిస్తూ మీకు అప్పగిస్తూ ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, ఆశీర్వాదం మనకు పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అందరికీ. మరలా దేవుని చిత్తమైతే మరొక పునరుత్థానపు ఆరాధనలో కలుసుకుందాం. అదే రీతిగా ప్రతిరోజు కూడా 8 to 9 జూమ్ ప్రేయర్స్ జరుగుతున్నాయి. ఎవరైనా అందులో జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు మీరు మీ ఫోన్ నెంబర్ మెసేజ్ పెట్టండి, ఆ లింక్ పంపిస్తాం. మాతో కలిసి వీక్ డేస్ లో జరిగే ప్రేయర్స్ లో పాల్పొందండి, దైవ ఆశీర్వాదం పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.